తూర్పుగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మీసాల జయరాజ్ యువజన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జేబీఎం సేవదల్ వ్యవస్థాపక అధ్యక్షులు విలేకరులతో మాట్లాడారు. ఉండి నియోజకవర్గంలో గొడవలన్నింటికీ కారణం పాస్టర్ ఇస్మాయిల్ అని డబ్బుల కోసం ఎమ్మెల్యే గారిని దూషిస్తూ డబ్బులు దండుకుంటున్న ఇస్మాయిల్ అని ఇతను దళితుడు కాదు, తన వ్యక్తిగత స్వార్థం కోసం దళితుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడని ఇతని మాయలో పడి బలకవద్దని దళిత సమాజానికి తెలియజేస్తున్నామని, డబ్బుల కోసం ఇలాంటి నీచపు పనైనా చేసే ఇలాంటి వాళ్ళతో దళిత సమాజం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందరికీ జేబీఎం. నా పేరు మీసాల జయరాజు, ప్యూరో మాల్మహాడ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మరియు జేబీఎం సేవదల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో ఆయిపీలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. దాంట్లో నేను కూడా 50 మంది ముద్దాయిలో నేను కూడా ఒకడుగా ఉన్నాను. నేను అక్కడ దాడులు జరగడానికి కారణమని అనేకమైనటువంటి ఆరోపణలు కూడా నేను ఎదుర్కోవడం జరిగింది. రీసెంట్గా 2 రోజుల క్రితమే నాకు బెయిల్ అయింది. అయితే అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీడియా ముందుగా వచ్చి ప్రజలకు తెలిసే ప్రయత్నంలో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ఆ రోజు వాస్తవానికి ఇస్మాయిల్ అనే వ్యక్తి నాకు ఆ రోజు టవర్ ఎక్కేశారు కదా, టవర్ ఎక్కిన రోజు అతనికి నాకు మొదటి పరిచయము. ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే, దళితులపై దాడులు జరుగుతున్నాయి, ఒక దళితులు ఉన్నటువంటి ఇళ్ళని కూల్చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో చర్చిల మీద చర్చిలు కూల్చేస్తున్నారు, దాని గురించి శాంతియుత ర్యాలీ చేయాలని చెప్పేసి అని నాకు తాలూకా ఆఫీస్ దగ్గరికి కౌరు పెట్టడం జరిగింది. శాంతియుత ర్యాలీ అని చెప్పేసి అంటే సరే మన వంతుగా నేను దళిత నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి అనేకమైనటువంటి ఉద్యమాల్లో నేను ఉన్నాను. 13 సంవత్సరాలుగా మా దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దాడులు జరిగినా సరే కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుని మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారికి నేను తెలియపరుస్తాను. ఇక్కడ మాకు కనుక న్యాయం జరగకపోతే కనుక మా సామాజిక వర్గంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళందరూ మీరు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను వీళ్ళందరి తరపున నేను తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సడన్గా శాంతియుత ర్యాలీ అనే దాన్ని పాస్టర్ ఇస్మాయిల్ గారు నేను టవర్ ఎక్కుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను దానికి సమాధానం ఏం చెప్పానంటే, మీరు మాకు చెప్పింది ఇది కాదండి, శాంతియుత ర్యాలీ అంటే శాంతియుత ర్యాలీయే చేయాలి, ఇది డిపార్ట్మెంట్కి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పని, దానికి నేను 1% కూడా అంగీకరించను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము చెప్తూనే ఉన్నాము, ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయి టవర్ ఎక్కడం జరిగింది. టవర్ ఎక్కేసినటువంటి ఆయన పాస్టర్ అయినందువల్ల ఈయన చర్చ్ కూడా ఈ పడగొట్టేసిన చర్చిల్లో ఈయన కూడా ఒక చర్చ్ ఉందేమో, ఆ బాధతో ఈయన పైకి ఎక్కేసాడేమో అని చెప్పేసి అని నేను అక్కడే ఉండటం జరిగింది. అయితే నేను కింద అంతా ఎంక్వైరీ చేశాను, ఇతను చర్చి పడగొట్టారా అని చెప్పేసి అంటే ఇతను చర్చి ఏం పడగొట్టలేదని చెప్పేసి అన్నారు. మరి చర్చి ఎవరు చర్చి అయితే పడగొట్టారో ఆ చర్చి పాస్టర్లో అందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఏరని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఎవరూ రాలేదు. ఎవరూ రాకపోతే ఆయన ఒక దైవజనుడిగా ఉన్నాడు, ఆయన అలా వదిలేసి వచ్చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను అతను చేసింది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కిందకు వచ్చిన తర్వాత అతనికి పూర్తిగా వివరిందామనే కోణంలో నేను అక్కడే ఉండడం జరిగింది. కిందకి వచ్చేటప్పుడు ఆయన పైనుంచి ఏ విధంగా వచ్చాడంటే, ఒక ఇండియా